अस्सलाम वालेकुम हेलो एवरीवन आप सबको नवमा రోజా ముబారక్ జుమ్మా ముబారక్. ఈరోజైతే నేను కరివేపాకు జీలకర్ర టమాటా పచ్చడి చేస్తున్నానండి. రోటి పచ్చడి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. కరివేపాకు మన ఇంట్లో అందరు తినరు కాబట్టి ఈ విధంగా పచ్చడి చేసి పెట్టామంటే సూపర్గా తింటారండి. కరివేపాకు, ఎండుమిర్చి, 5-6 టమాటాలు, ఒక 2 ఎర్రగడ్డలు తీసుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకున్నాను. 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూను మెంతులు, ఒక 10-15 మెంతులండి, అంతేనండి, చిన్న చిన్నవి. మనకు ఒక ప్యాన్, వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అందులోనే ఎండుమిర్చి వేసుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోండి. మంట మాత్రము హైలో పెట్టారంటే అస్సలు వేగవు. పైన వేగుతాయి, లోపల మాత్రం అలాగే ఉంటుంది. మనం అంతా కలర్ మారిపోయిందనుకోండి, పచ్చడి టేస్ట్ మారిపోతుందండి. చాలా బాగా నీట్గా మనము కొంచెం ఓపికతో రోటి పచ్చళ్ళు అనేటివి బాగా చేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా రోస్ట్ అయ్యేంత వరకు మనం మిర్చితో పాటు వేయించుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు మటన్లు, చికెన్లే కాకుండా ఇలాంటి రోటి పచ్చళ్ళు వేసుకొని తిన్నామంటే మనకు కూడా పాత జ్ఞాపకాలు బాగుంటాయండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, ఇటువంటివి తిన్నారంటే పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది కడపలో ఫేమస్ పచ్చడి అండి. కడపలో ఇలాంటి పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకొని కొంచెం ఆమ్లెట్ కానీ, లేదంటే అది ఆమ్లెట్ అంటే మామూలు ఆమ్లెట్ కాదు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు వేసిన ఆమ్లెట్, లేదంటే చికెన్, లేదంటే అలసంద వడలు. ఇది ఫేమస్ అండి కడపలో. ఈ విధంగా రోస్ట్ చేసుకొని నేను జార్లో పెట్టుకున్నానండి, మిక్సీ జార్లో. అదే ప్యాన్లో ఆయిల్ వేసి టమాటాలన్నీ వేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి టమాటాలు అనేటివి ప్యాన్లో. అప్పుడే మనకు కొంచెం, అందుకే వెడల్పాటి కొద్దిగా ప్యాన్ ఉంటే తీసుకున్నామంటే మనకు అన్ని టమాటాలు బాగా ఈవెన్గా వేగుతాయండి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోవద్దండి. ఈ విధంగా అన్ని టమాటాలు వేసుకొని వేయించుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా ఫేమస్ అండి ఇది. నేను మగ్గేదాన్ని కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి, తొందరగా మగ్గుతాయి టమాటాలు అని చెప్పి. చాలా 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 టేస్ట్గా ఉంటుందండి. రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయండి. మనము రోటి పచ్చళ్ళు కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఒక సైడ్ మొత్తం కాలిపోయిందండి, బాగా కాగింది, ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు కూడా ఆనియన్స్ వేగినాయంటే పచ్చివాసన పోతుందండి, బాగుంటుంది పచ్చళ్ళలోకి. చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి మాత్రము. ఈ విధంగా చూడండి, బరుకుగా నేను మిర్చి, ధనియాలు అవన్నీ ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత టమాటాలు, హాఫ్ ఆనియన్స్ వేసాను, హాఫ్ ఆనియన్స్ పెట్టుకున్నాను. లాస్ట్లో కొంచెం ఒక పల్స్ మోడ్ ఇచ్చామంటే సరిపోతుందండి. ఈ విధంగా బరుకుగా చేసుకోవాలండి. మొత్తం మనము పేస్ట్గా చేసుకోకూడదు. ఇది కానీ రోట్లో చేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే రోల్ చిన్నది ఉందండి, అందుకు నాకు ఇంత పచ్చడి చేయడానికి పాసిబుల్ లేదు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ షేర్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ప్లీజ్ అండి.